హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు చాలామంది కూడా మా పెండింగ్ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి, ఏ బకాయిలు జమ కావాలనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, 11వ పిఆర్సీ అరియర్స్, ఎస్ఎల్స్, ఇక అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, హెల్త్ డిపార్ట్మెంట్ వారి పెండింగ్ అరియర్స్, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, టీఏ బిల్స్, ఈ విధంగా చాలా వరకు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా సీతమ్మధారం మండలంలో పనిచేస్తున్న టీచర్లకి గత 3 నెలలుగా జీతం రాలేదని ఇదివరకే కమిషనర్ గారు సీతమ్మధారం మండలంతో పాటు కొన్ని మండలాల క్యాడర్ స్ట్రెంత్కి పంపించారని చెప్పి, దాని ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ సరిచేసి ఉపాధ్యాయులకి జీతాలు పొందే విధంగా మార్పులు చేయమని కోరటం జరిగింది. అదే పనిలో ఉన్నామని అయితే తెలియజేశారండి. ఇక ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని అయితే తెలియజేశారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ అరియర్స్ బిల్లులు సమర్పించినప్పుడు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ హెడ్స్ కనిపించడం లేదని, దానివలన ఐఆర్ బిల్లులతో పాటు సబ్మిట్ చేయడానికి వీలు కాక ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే నిధి పోర్టల్లో ఐఆర్కు సంబంధించిన హెడ్స్ను ఎనేబుల్ చేయాలని అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని తొలగించాము, త్వరలోనే ఎనేబుల్ చేస్తామని కూడా తెలియజేశారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులు 2022 జనవరి నెల జీతం నేరుగా వారి ఖాతాలకి ప్రభుత్వం జమ చేసింది. కానీ ఆ బిల్లుల్లో ఉన్న డిడక్షన్ సంబంధిత జీతాలకు చేయలేదండి. కాబట్టి రిటైర్ అవుతున్న ఉద్యోగులు డిడక్షన్ సంబంధించిన సౌకర్యాలు అయితే నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే డిడక్షన్ సంబంధించిన ఖాతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. సాధ్యమైనంత త్వరలో సిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, సిపిఎస్ ఖాతాలకు సర్దుబాటు చేస్తామని అయితే అధికారులు తెలియజేశారు. ఇక ట్రెజరీ సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు వివరాలు సరిచేసుకునే అవకాశం సబ్ ట్రెజరీ ఆఫీసర్ కార్యాలయంలో కల్పించాలని కోరటం అయితే జరిగింది. సానుకూలంగా వారు స్పందించారు. మరియు కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. అన్నింటికీ కూడా వారు సానుకూలంగా అయితే స్పందించడం అయితే జరిగిందండి. బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. ఇక ఈ నెలాఖరులో జరిగేటువంటి ఉద్యోగ నేతలతో చర్చల తర్వాత బిల్లులు అయితే జమ కావడం అయితే మొదలవుతుంది. ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. 100 రోజుల్లో పూర్తి బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు అన్నీ కూడా జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.